Hello students, in this video I am coming to talk about determination of bleeding time by IV's method. బ్లీడింగ్ లేదా రక్తస్రావం అంటే ఏంటి అనేది మన ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్, కమింగ్ టు దిస్ వీడియో, ఐవీస్ పద్ధతిని ఉపయోగించి రక్తస్రావ వ్యవధిని నిర్ధారించడం. సో ఈ పరీక్ష కోసం మనకి కొన్ని రకాలైన పరికరాలు రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి. అందులో మొదటిది వచ్చేసి స్పిగ్మో మానోమీటర్ అంటే మన బీపీ ఆపరేటర్స్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ కాటన్ స్వాబ్. నెక్స్ట్ స్పిరిట్ లేదా 70% ఆల్కహాల్. ఈ 70% ఆల్కహాల్ లేదా స్పిరిట్ ఏదైతే ఉందో అది మనకి యాంటీసెప్టిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ స్టెరిలైజ్డ్ కార్క్ అండ్ నెంబర్ 11 సర్జికల్ బ్లేడ్ ఆర్ ల్యాన్సెట్. తర్వాత మనకి ఒక టైమర్ అవసరం అవుతుంది. నెక్స్ట్ పీసెస్ ఆఫ్ ఫిల్టర్ పేపర్స్ కావాలి. నెక్స్ట్ కమింగ్ టు ప్రొసీజర్, పద్ధతికి వస్తే మనం ఈ ఐవీ మెథడ్ని ఎలా పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ప్లేస్ ద కఫ్ ఆఫ్ ఏ స్పిగ్మో మానోమీటర్ ఆన్ ద అప్పర్ ఆర్మ్. మనకి ఈ బీపీ ఆపరేటర్ స్పిగ్మో మానోమీటర్ ఏదైతే ఉందో దాని యొక్క కఫ్ అంటాం కదా, క్లాత్ లాగా ఉంటుంది. ఆ కఫ్ని మన చేతికి అప్పర్ ఆర్మ్ చేతికి పై వైపున మనం ఆ క్లాత్ని ఆ కఫ్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఇన్ఫ్లేట్ టు 40 mm హెచ్జీ అండ్ మెయింటైన్ త్రూ అవుట్ ద టెస్ట్. 40 mm హెచ్జీ వరకు బల్బుతో ఎయిర్ని ఫిల్ చేయాలి. ఈ ఎయిర్తో ఫిల్ చేసిన తర్వాత ఎక్కడి వరకు 40 mm హెచ్జీ ప్రెషర్ ఉండే వరకు ఫిల్ చేసి అదే 40 mm హెచ్జీని మనం త్రూ అవుట్ ద టెస్ట్ కూడా అదే మెయింటైన్ చేసేలాగా, ఆ ప్రెషర్ని మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలి. తర్వాత క్లీన్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ విత్ స్పిరిట్. సో పై భాగాన మనం బీపీ ఆపరేటర్స్ కఫ్ తోటి ఫిక్స్ చేసాము. నెక్స్ట్ కింద లోయర్ ఆర్మ్ ఏదైతే ఫోర్ ఆర్మ్ ఏదైతే ఉందో దాన్ని స్పిరిట్ తోటి క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అలో ఇట్ టు డ్రై అంటే ఆ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇన్సర్ట్ ఏ స్టెరిలైజ్డ్ బ్లేడ్ నెంబర్ 11 త్రూ ద కార్క్ so that the tip extends 3 mm beyond the surface of cork, or we can simply use fresh sterilized lancet. So ఇది మనం స్పిగ్మో మానోమీటర్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టెరిలైజ్డ్ కార్క్ తీసుకోవాలి. కార్క్ అంటే మనకి తెలుగులో రబ్బర్ బిరడ అంటాం కదా, సో అది ఆ రబ్బర్ బిరడాని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం రబ్బర్ బిరడా అనుకున్నట్లయితే, కార్క్ అనుకున్నట్లయితే, ఇది స్టెరిలైజ్డ్ బ్లేడ్ అనుకున్నట్లయితే ఈ స్టెరిలైజ్డ్ బ్లేడ్ని ఈ రబ్బర్ బిరడాలో మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఈ కార్క్ యొక్క లెంత్ 3 mm వరకు, ఈ బ్లేడ్ అనేది 3 mm పొడవు ఉన్నట్లుగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఇది చేసుకోవడం వల్ల మనకేంటి అంటే బ్లేడ్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది. సో ఏ నెంబర్ సర్జికల్ నెంబర్ 11 బ్లేడ్ని తీసుకుంటాము, లేదా మనం డైరెక్ట్గా ఫ్రెష్ ల్యాన్సెట్ని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇలా రబ్బర్ బిరడాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరైతే పేషెంట్ యొక్క శాంపుల్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పేషెంట్ యొక్క స్కిన్ని హోల్డ్ ద స్కిన్ ఫర్ ఇన్సిషన్ taught by stretching between thumb and forefinger and make 2 to 3 incisions of 3 mm depth quickly in the selected area, that is 2 inches below the IV, by holding cork between the thumb and forefinger with the heel of the hand resting on the patient arms. అంటే ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర టెస్ట్ కోసం వచ్చినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పిగ్మో మానోమీటర్ని సెట్ చేసాము. తర్వాత మనం ఈ కార్క్ని ప్రిపేర్ చేసుకున్నాం.
తర్వాత ఆ పేషెంట్ యొక్క ఫోర్ ఆర్మ్ కనిపిస్తుందా? ఫోర్ ఆర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం స్పిగ్మో మానోమీటర్ని సెట్ చేసుకుంటాం. తర్వాత ఇది మనకి ఐవి ఏరియా కదా, ఈ ఐవి ఏరియా తర్వాత మనకి 2 ఇంచెస్ కింద ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్సిషన్ కోసం ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన థంబ్ ఫింగర్ మరియు 4 ఫింగర్ని ఉపయోగించి ఈ స్కిన్ని ఇలా స్ట్రెచ్ చేసి గట్టిగా పట్టుకుంటాం అన్నమాట. ఇలా ఒక చేయితో గట్టిగా పట్టుకొని ఇంకొక చేత్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి, ఇది మనకి ఐవి ఏరియా, దీనికి 2 ఇంచెస్ కింద మనం ఇలా 4 ఫింగర్ తోటి ఇలా స్ట్రెచ్ చేసి పట్టుకొని ఈ కార్క్ని 4 ఫింగర్ మరియు థంబ్ ఫింగర్తో పట్టుకొని ఇన్సిషన్స్ ఇలా చేయాలన్నమాట. ఎన్ని ఇన్సిషన్స్? 2 to 3 ఇన్సిషన్స్ చేస్తాము. సో ఈ 2 to 3 ఇన్సిషన్స్ చేసేటప్పుడు మనం రబ్బర్ వేయడాన్ని ఇలా పట్టుకుంటే మనకి గ్రిప్ ఉండదు. అందుకనే మన చేతిని పేషెంట్ యొక్క చేతికి ఆనించి ఇలా కింద ఈ హీల్ ఉంది కదా, ఈ బేస్, మన చేయి యొక్క బేస్ని సపోర్ట్ చేసి ఇలా ఇన్సిషన్స్ చేస్తామన్నమాట. 2 to 3 ఇన్సిషన్స్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇన్సిషన్ చేయగానే ఏమవుతుంది? బ్లీడింగ్ అవుతుంది. ఆ కట్స్ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే మనం స్టార్ట్ ద టైమర్ యాజ్ సూన్ యాజ్ బ్లీడింగ్ స్టార్ట్స్. సో బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే మనం టైమర్ని స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద వూండ్ ఫర్ ఎవ్రీ 30 seconds బై టచింగ్ ద పీస్ ఆఫ్ ఫిల్టర్ పేపర్ జెంట్లీ టు ద డ్రాప్ ఆఫ్ బ్లడ్ వితౌట్ రబ్బింగ్ అండ్ టచింగ్ ద స్కిన్. సో మనం ఒక ఫిల్టర్ పేపర్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. దాంట్లో 30 seconds, 60, 90, 120 అని 30 seconds గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ముందే లేబులింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనకి ఇన్సిషన్స్ 2 లేదా 3 చేసుకుంటాం కదా. సో ఇది ఫస్ట్ ఇన్సిషన్ నుంచి వచ్చేటటువంటి బ్లడ్ అనుకుంటే, ఇది సెకండ్ ఇన్సిషన్ నుంచి వచ్చేటటువంటి బ్లడ్. సో మనం దీన్ని ఏం చేస్తామంటే, ఇక్కడ ఇన్సిషన్ ఉంది కదా, ఈ ఇన్సిషన్ నుంచి మనం బ్లడ్ని ఇలా టచ్ చేస్తాం. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇలా టచ్ చేసి ఇలా ఫస్ట్ ఇన్సిషన్ నుంచి సెకండ్ ఇన్సిషన్ నుంచి బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పటి వరకు? బ్లీడింగ్ అనేది స్టాప్ అయ్యే వరకు కూడా ఈ కలెక్షన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలి అంటే, మనం ఎలాంటి ప్రెషర్ ఇవ్వద్దు, బ్లాటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రెషర్ ఇవ్వద్దు, ఇంకా ఆ ఇన్సిషన్ని ఎలా ప్రెస్ కూడా చేయొద్దు అన్నట్లు. నెక్స్ట్, average values of both the wounds can be taken or volume of one stopping to bleed latter has to be taken. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇన్సిషన్ నుంచి బ్లీడింగ్ స్టాప్ అయ్యే వరకు కూడా మనం రీడింగ్స్ అనేది తీసుకున్నాం. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ ఎలా చేసామంటే, ఫస్ట్ 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఫస్ట్ ఇన్సిషన్ నుంచి ఎంతసేపు బ్లీడింగ్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ 270 సెకండ్స్ అంటే ఎంత? 4.5 minutes. సెకండ్ ఇన్సిషన్ నుంచి మనం 210 seconds అంటే 7 minutes. 7 into 1/2 అంటే 3.5 minutes. రెండింటిని యాడ్ చేస్తే 8 minutes. 8 యావరేజ్గా ఎన్నిటివి మనం తీసుకుంది? 2 ఇన్సిషన్స్ కాబట్టి 8/2 = 4 minutes. లేదా మనం ఏదైతే ఎక్కువసేపు బ్లీడింగ్ అయిందో దాన్ని క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు. అంటే 4.5 minutesగా కూడా తీసుకోవచ్చు. 4 minutes తీసుకోవచ్చు లేదా 4.5 minutesగా కూడా తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్ చెప్పాను. అర్థమైంది అనుకుంటున్నాను.
సో రెండిటి యొక్క రీడింగ్స్ తీసుకొని మనం యావరేజ్ తీసుకోవచ్చు, లేదా ఏదైతే ఎక్కువసేపు బ్లీడింగ్ అయిందో ఆ బ్లీడింగ్ టైంని కూడా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, నార్మల్ వాల్యూ ఆఫ్ బీటీ బై ఐవీస్ మెథడ్. సాధారణ విలువ. మనం ఈ బ్లీడింగ్ టైంని ఐవీస్ మెథడ్ ఉపయోగించి బ్లీడింగ్ టైం చేసినట్లయితే దాని యొక్క నార్మల్ వాల్యూ ఎంత ఉండాలి అంటే 5 to 11 minutes ఉండొచ్చు. అంటే 5 minutes నుంచి 11 minutes వరకు ఉండొచ్చు. 5 minutes కంటే తక్కువ ఉండొద్దు, 11 minutes కంటే ఎక్కువ ఉండొద్దు. క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆర్ వైద్యపరమైన ప్రాముఖ్యత. ఐవీస్ మెథడ్ నుంచి బీటీ టైంని కనుక్కున్నాం కదా, దాని యొక్క వైద్యపరమైన ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ టైం ఇండికేట్స్ వాస్కులర్ డిఫెక్ట్, ప్లేట్లెట్ డిజార్డర్, థ్రాంబోసైటోపీనియా. అంటే మనకి 5 నుంచి 11 minutes వరకు బ్లీడింగ్ టైం ఉండాలి. ఈ 5 కంటే తక్కువ ఉన్నా, 7 minutes కంటే ఎక్కువ ఉన్నా కూడా మనకేంటి అంటే వాస్కులర్ డిఫెక్ట్ అంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలైనా ఉండొచ్చు, లేదా ప్లేట్లెట్ డిజార్డర్ అంటే ప్లేట్లెట్స్కి సంబంధించిన డిజార్డర్ అయినా ఉండొచ్చు, లేదా థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువైనా ఉండొచ్చు. ఇలాంటి సమస్యల్లో ఏదైనా ఒకటి ఉండడం వల్ల మనకి బ్లీడింగ్ టైం అనేది ఎక్కువ రావచ్చు, అంటే మోర్ దాన్ 11 minutes రావచ్చు. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ని నేర్చుకుందాం. అంటిల్ దెన్ బై, హ్యావ్ ఎ గుడ్ డే.